కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. వందే గురుమనంతార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. మనకి నిజమైనటువంటి విజ్ఞానం మనకు కలగాలంటే గురుస్మరణ లేకుండా కలగదు. అందుకని ముందు ఎప్పుడు కూడా గురుస్మరణ చేసుకుని అప్పుడు మనం అవి అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకి వాటిలో ఉన్నటువంటివి బోధపడతాయి. నిన్న మనం చెప్పుకున్నాం, మన యొక్క ప్రజ్ఞ ఎప్పుడు కూడా 4 స్థితులు ఉంటాయి ప్రజ్ఞకి అని. జాగ్రత్త, సుషుప్తి, స్వప్న, తురియ. బట్టి బట్టక్కలే అలవాటు అవుతాయి మనకి. ఎందుకంటే మన గురించేగా చదువుకుంటుంది. మనం ఎలా ఉన్నాం అనేటువంటిది ఇప్పుడు మనం చదువుకునే సైన్స్ అంతా మన గురించి మనం తెలుసుకోవడమే. ఆత్మజ్ఞానం అంటే అదే అర్థం. ఆత్మ అంటే నేను, ఆత్మజ్ఞానం అంటే తన గురించి తాను తెలుసు. మనం బయట అన్నింటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం, కానీ మన గురించి మనకు తెలియదు. అంటే మన గురించి మనకు తెలియదు అంటే మనం చాలా గొప్పవాళ్ళం అని అర్థం కాదు. మనం అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాము, ఏమిటి, మనలో ఉన్నది ఏమిటి, అది తెలుసుకోవడం అంటే. అంతేగాని మన గురించి మనం తెలియడం అంటే మన డిగ్రీసు, మనం ఎన్ని పేసాము, మనం ఎన్ని మార్కులు వచ్చాయి, అవి కాదు. అవన్నీ యూస్లెస్. అంటే అవన్నీ నిజమే కానీ అవి కాదు, గుర్తుపెట్టు. ఎందుకంటే అవన్నీ మనతో రావు, ఊరికే మనం పెట్టుకున్నవి అవి. కానీ అసలు మనం వేర్ ఫ్రమ్ వీ హ్యావ్ కమ్, మనం ఎక్కడి నుంచి వచ్చాము, హౌ వీఆర్ మేడప్ ఆఫ్, మన ఇవంతా ఎలా తయారైంది, మరి ఎంత చాలా హయ్యర్ ఇంటెలిజెన్స్ది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం కాదండి, హయ్యర్ ఇంటెలిజెన్స్, దానివల్ల తయారవుతాయి ఇవన్నీ కూడా. ఆ హయ్యర్ ఇంటెలిజెన్సే పరమాత్మతత్వం అంటారు. ఆ ఇంటెలిజెన్సెస్ అనేటువంటి వాళ్ళని మనం దేవతలు అంటాం. చాలామంది పనిచేస్తుంటారు. మాటిమాటికి మీరు దేవతలు అంటారండి. అంటే గాడ్సా, గాడా, ఏంజలా, ఏమిటి అని చాలామందికి. అది వేరే వేరే లాంగ్వేజ్లో వేరే వేరే టెర్మినాలజీ ఉంటుంది. బట్ గాడ్ ఈజ్ వన్, అంటే భగవంతుడు పరమాత్మ ఒకడే. బట్ గాడ్స్ ఆర్ మెనీ. అదేమిటి మళ్ళీ అంటే ఆయన నుంచి వచ్చినటువంటి వెలుగులు అన్నమాట వీళ్ళందరూ దేవతలు. వీళ్ళందరూ కూడా సృష్టిలో వాళ్ళందరికీ కూడా వాలంటరీగా పనిచేస్తూ ఉంటారు. దే ఆర్ ఆల్ వాలంటీర్స్. గ్రహ దేవతలు కానీ మామూలు దేవతలు కానీ వీళ్ళందరూ కూడా సృష్టిలో వాలంటరీగా పనిచేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. దానివల్ల మాకేమొస్తుంది అని ఎప్పుడు అనుకోరు వాళ్ళు. అందువల్ల వాళ్ళందరూ కూడా భగవంతుడి చేత అపాయింట్ చేయబడినటువంటి వాళ్ళు. సూర్యుడు కనుక లేకపోతే మనం ఉంటామా? ఉండం కదా. మనకి లైఫ్ అనేటువంటిది ఎందువల్ల? సూర్యుడి వల్ల వచ్చింది. ఆ సూర్యుడు రోజు ఉదయించడం, రోజు తిరగడం, మళ్ళీ అస్తమించడం, మళ్ళీ రావడం, ఇలాగా ఉండడం వల్ల మనకి మెలకువ రావడం, మన పన్ను మనం చేసుకోగలగడం, మన శక్తి రావడం, మళ్ళా రాత్రి మనకి రెస్ట్ రావడం, ఇవన్నీ సూర్యుడి యొక్క దీనివల్ల మనకు వస్తాయి. ఆ సూర్యుడి యొక్క కిరణాలే మళ్ళీ వెళ్ళి చంద్రుడు అంటే మన మనస్సులాగనమాట అక్కడ పడి అక్కడి నుంచి మళ్ళీ మన భూమి పడుతూ ఉంటాయి. ఇలాగా ఒక రకమైనటువంటి ప్లాన్, కాస్మిక్ ప్లాన్ అంటారు, విశ్వ ప్రణాళిక అంటారు దీన్ని, కాస్మిక్ ప్లాన్. ఈ రకంగా పనిచేస్తున్నటువంటి దేవతలు ఎంతమంది ఉన్నారంటే 12 గ్రూప్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా
12 కాదు, మొత్తం 33 గ్రూప్స్ ఉన్నారు. ఆదిత్యులు 12 మంది, 33 మొత్తం గ్రూప్స్, 33 గ్రూప్స్ ఆఫ్ దేవాస్, 33 గ్రూప్స్ దేవతలు. అంటే ఇక్కడ మనం నేర్చుకునే దానికి దీనికి సంబంధం ఏమిటండి అనుకోకండి. ఆ దేవతల వల్లే మనకి కలసి మనంతా జరుగుతున్నటువంటిది. ఇది మనం గుర్తుంచుకోవాలి. మనం కంటిన్యూస్గా మనకి తెలియకుండా కూడా జరుగుతుంది ఏమిటి, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇన్హలేషన్ ఎగ్జలేషన్ మనకు గుర్తుంటుందా, మనకేం గుర్తుండదు. అది జరుగుతుందని తెలుస్తుందా, మనకు తెలియదు. కానీ అది లేకపోతే మనం ఉండం. కాబట్టి మనలో అది జరిపించేటువంటి వాళ్ళు వేరే ఉన్నారు. అలాంటి వాళ్ళు. అలాగే మనకి ఆకలిస్తుంది అంటే మనంతట మనం ఆకలి వేయించుకుంటున్నామా? ఏమైనా ఫ్రై ఏమిటి వేయించుకోవడానికి? ఆయిల్ ఫ్రైయా వేయించుకోవడానికి? మనమేం వేయించుకోలేము. వాళ్ళు పని చేస్తే ఆకలేస్తుంది, దానికి అడ్డు రాకుండా ఉంటే బాగానే వేస్తుంది. వాళ్ళ పనికి అడ్డు వచ్చామనుకోండి మనమే చెడగొట్టుకుంటాం. ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఈ ఇల్లు ఎందుకు మనం ఎలా ఉండాలనేటువంటి లాస్ ఆఫ్ రైట్ రిలేషన్షిప్ అంటే అర్థం. రైట్ రిలేషన్షిప్ అంటే ఏమిటో మనకు క్రమంగా తెలుస్తుంది. దానికి బేస్ అన్నమాట ఇదంతా. అందుకని ఆ దేవతలు అనేటువంటి గ్రూప్స్ 33 గ్రూప్స్. ఈ 33 గ్రూప్స్ ఎలా వచ్చింది అంటే 32 ఎందుకు రాకూడదు, 30 ఎందుకు రాకూడదు అంటే మనకు తెలుస్తుంది దానివల్ల. ఎందుకంటే ఇది కాస్మిక్ ప్లాన్ అంటారు. ఆ ప్లాన్ ప్రకారం ఉంటాయి తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా మానవుడు కనిపెట్టినవేం కావు. నంబర్స్ అనేటువంటివి కూడా మానవుడు కనిపెట్టారని పిచ్చివాళ్ళు ఎవరో హిస్టరీలో రాసుకున్నారు. నంబర్స్ ఎవడు కనిపెట్టలేదు. నంబర్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ స్పేస్. ఇవన్నీ సృష్టిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మానవుడు ఎవడు కనిపెట్టాని తర్వాత ఎప్పుడో వచ్చాడు మానవుడు. మనం ఎంత అసలు మనం ఈ భూమి ఎప్పుడు వచ్చింది, భూమి వచ్చినా మనం ఎప్పుడు వచ్చాము? ఈ భూమి అనేటువంటిది ఏర్పడడానికి చాలా కోట్ల సంవత్సరాలు పట్టింది. భూగోళం ఏర్పడడానికి. భూగోళం సగమే ఉండేది డిప్పలాగా. ఆ తర్వాత కింద సగం తర్వాత ఏర్పడింది. అంటే నార్త్ హెమిస్ఫియర్, సౌత్ హెమిస్ఫియర్ అని. ఆ ముందు నార్త్ హెమిస్ఫియర్ ఒకటే ఉండేది, ఒక డిప్పలాగా, సగం భూమి ఉండేది. అప్పుడు భూమికి భౌతికమైనటువంటి ద్రవ్యం లేదు, ఫిజికల్ బాడీ లేదు. కాబట్టి మనందరం జీవులు ఉన్నా మనకి ఫిజికల్ బాడీస్ లేవు. అప్పుడు మన భూమి ఎలా ఉంటే మనం అలా ఉంటాం. ఇదంతా కూడా ఈ సైన్స్లో మనకు తెలుస్తుంది. ఇది మామూలు సైన్స్లో ఎక్కడ ఏ యూనివర్సిటీలోనూ తెలిసేటువంటిది కాదు ఈ సైన్స్. మన యూనివర్సిటీలో మనకి బ్రహ్మాండంగా డబ్బులు కట్టి చదువుకుంటాం కదా, ఆ డిగ్రీస్కి తెచ్చినా రాదేది. ఇది వేరే యూనివర్సిటీ. ఎక్కడుంది ఇలాంటి యూనివర్సిటీ అంటే అంతటా ఉంది, అంతటా వ్యాపించింది. ఆకాశం ఎక్కడుంది, ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ దేవతల గురించి ముందు ఈ 33 అనే సంఖ్య ఎలా వచ్చిందో, ఈ దేవతలు వాళ్ళు ఎలా ఉన్నారంటే మొట్టమొదట ఆదిత్యాస్, ఆదిత్యులు. ఆదిత్యులు అనే పేరు ఎందుకు వచ్చింది వీళ్ళకి అంటే అదితి అనేటువంటి ఆమె యొక్క సంతానం అని మనకి వేదం వల్ల తెలుస్తుంది. కాబట్టి ఆదిత్యులు అంటారు ఈ దేవతలందరినీ, ఈ గ్రూప్ ఆఫ్ దేవాస్ని. ఈ ఆదిత్యులు అనేటువంటి గ్రూప్లో వాళ్ళు ఎప్పుడు ఎంతమంది ఉంటారు కాన్స్టెంట్గా అంటే 12 కాన్స్టెంట్గా. 12 గ్రూప్స్, ఆదిత్య గ్రూప్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు పనిచేస్తుంటారు. అంటే 12 సోలార్ సిస్టమ్స్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. మన ఒక్క సోలార్ సిస్టమ్ అనుకుంటున్నాం. మన భూమి ఎక్కడైతే ఉందో ఆ ఒక్క సోలార్ సిస్టమ్, అది కూడా మనకేం తెలుసు, ఏం తెలియదు. కానీ ఇలాంటివి మొత్తం ఎప్పుడు కూడా 12 సోలార్ సిస్టమ్స్ పనిచేస్తుంటాయి. 12 ఆదిత్యులు అంటారు, 12 మంది. దాంట్లో ఆ 12 మంది మనకి తర్వాత చెప్పుకుంటాం. ఆ 12 మందిలో 7 సీనియర్ ఆదిత్యులు, అంటే సీనియర్ సన్స్ అంటారు. వాళ్ళు మహా పెద్ద సూర్యుడు. మన సూర్యుడి కంటే
మనం లెక్క పెట్టలేనంత పెద్ద సూర్యుళ్ళు వాళ్ళు 7. ఆ 7 పెద్ద సూర్యుళ్ళు కానీ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటారు ఆకాశంలో మనకి. వాళ్ళే సప్తర్షి మండలం అంటాం. మనం ఆకాశం ఎప్పుడైనా మనం చూస్తే కదా, రాత్రిపూట ఆకాశంలో ఏం జరుగుతుందో చూస్తే మనకు అర్థమవుతుంది. సప్తర్షి మండలం అంటాం. దీన్ని ది గ్రేట్ బేర్ అంటారు ఇంగ్లీష్లో. బేర్ ఏమిటండి? బేర్ అంటే ఎలుగుబంటి కదా. అవును, ఆ ఎలుగుబంటి శరీరం అనేటువంటిది ఎలా ఏర్పడిందో అది ఒక ప్లాన్ ప్రకారం ఆ రకమైనటువంటి దీనికి మూలమైనటువంటి 7 మహాపెద్ద సూర్యుళ్ళు, 7 మనకి చిన్న నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి, మిడుకుమంటూ కనిపిస్తుంటాయి. మన సూర్యుడి కంటే చాలా పెద్దవాళ్ళు. ఆ 7 గురువులు. ఆ 7 గురువులకి 5 శిష్యులు ఉన్నారు. వీళ్ళు జూనియర్ సన్స్ అన్నమాట. వాళ్ళు శిష్య సూర్యుళ్ళు. అందులో ఒక సూర్యుడు మన సోలార్ సిస్టమ్ యొక్క సూర్యుడు. అందులో ఉన్నటువంటి భూమి మీద మనం ఉన్నాం. చూసారా? అంటే సృష్టిలో మనం ఎంత చాలా మినియేచర్, మైన్యూట్. మన భూమి ఒక ఆవగిందంతా కూడా ఉండదు సృష్టి మొత్తం పోలిస్తే. దానిలో ఉన్న మనం ఎంత ఉంటాం. అందుకని కానీ దాని గురించి మొత్తం తెలుసుకోవడానికి అవకాశం ఎప్పుడు ఉంది. అందుకని 12 మంది ఆదిత్యులు, వీళ్ళని ద్వాదశ ఆదిత్యులు అంటారు. ఈ ఆదిత్యుల్ని ఏమంటారంటే లార్డ్స్ ఆఫ్ రేడియేషన్ అంటారు. వీళ్ళని లార్డ్స్ ఆఫ్ రేడియేషన్. అంటే కిరణ ప్రసారము అనేటువంటిది దానికి వీళ్ళు అధిపతులు. మన కిరణాలు అనేటువంటి ప్రసారం జరగడానికి. అందుకని లార్డ్స్ ఆఫ్ రేడియేషన్. అది చాలా హయ్యర్ ప్లేన్ అన్నమాట. ఇవి 3 స్థాయిల్లో ఉంటాయి, అవి కూడా చెప్తాం మనం. వీళ్ళ తర్వాత రుద్రాస్. రుద్రులా అండి, మాకు బాగా తెలుసండి. రుద్రాస్, రుద్రులు. వీళ్ళెంతమంది చూసినా 11 మంది. వీళ్ళని ఏమంటారంటే లార్డ్స్ ఆఫ్ వైబ్రేషన్. లార్డ్స్ ఆఫ్ వైబ్రేషన్. ఆదిత్యులు 12 మంది, రుద్రులు 11 మంది. అది ఆదిత్యలోకం అంటారు, ఇది రుద్రలోకం అంటారు. ఇంకా 3వ గ్రూప్ ఉన్నారు. వాళ్ళు ఆ 3వ గ్రూపు వాళ్ళని వసూస్ అంటే వసువులు. వీళ్ళు 8 మంది ఉంటారు, అష్టవసువులు అంటారు. వీళ్ళు ఉన్నటువంటి లోకాన్ని వసులోకము అంటారు. వీళ్ళని ఏమంటారంటే లార్డ్స్ ఆఫ్ మెటీరియలైజేషన్. లార్డ్స్ ఆఫ్ మెటీరియలైజేషన్, దీన్ని వసులోకము అంటారు. అంటే మనం మ్యాటర్, ద్రవ్యం ఉంటున్నాం చూసారా, ఇది ఏర్పడడానికి పనిచేసేటువంటి దేవతల్ని వసువు అంటారు. అష్టవసువులు 8 మంది. ఆ పైన ఉన్నటువంటిది ఆదిత్యలోకం, 2వది రుద్రలోకం, 3వది వసులోకం. ఈ కింద నుంచి పైకి ఈ వసులోకం ఉందే, లార్డ్స్ ఆఫ్ ఈ మెటీరియల్ అనేటువంటిది, దీన్ని భూహ్ అంటారు, భూలోకం.
భూలోకము అంటాం. మనం భూలోకం అంటాం చూసారా, ఆ భూలోకం అంటే ప్లేన్ ఆఫ్ మ్యాటర్. ఎందుకంటే దీనికి వీళ్ళు దేవతలు కాబట్టి వీళ్ళని లార్డ్స్ ఆఫ్ మెటీరియలైజేషన్ అంటారు. మ్యాటర్ ఏర్పడడానికి కారణమైనటువంటి దేవతల్ని వసువులు అంటారు. రుద్రుల యొక్క లోకాన్ని భువర్లోకం అంటారు. భువః. భువర్లోకం వైబ్రేషన్. ఆ పైన ఉన్నటువంటి లోకాన్ని సువర్లోకం అంటారు. సువహ. సువర్లోకం అన్నిటికంటే పైది, అంటే ప్లేన్ ఆఫ్ రేడియేషన్. భువర్లోకము ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్. భూలోకము ప్లేన్ ఆఫ్ మెటీరియలైజేషన్. ఇది మనకి బేసిక్గా. మరి 33 ఉన్నారు. ఇప్పుడు ఎంత అయ్యాయండి? 12 + 11 + 8 ఎంత అయింది? 31 అయింది. మరి ఇదేంటి అంటే అయిపోలే, ఇంకా ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ అశ్విని దేవతలు. అశ్విని దేవతలు. వీళ్ళు ఇద్దరు, వీళ్ళని ట్విన్స్ అంటారు. వీళ్ళు కవలలు, వీళ్ళిద్దరు కూడా. మరి వీళ్ళు ఏ ప్లేన్కి దేవతలు? మరి వీళ్ళు భువః సువః కొంత అర్థమైంది మనకి. మరి వీళ్ళిద్దరూ ఏ లోకం తెలియకపోతే మా లోకం. వీళ్ళిద్దరూ ఏ లోకం కాదు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన పని ఉంది. వాళ్ళు ఏమంటారంటే గార్డింగ్ ఏంజల్స్ అంటారు. గార్డింగ్ ఏంజల్స్. ట్విన్స్, అశ్విన్స్ అనేటువంటి వాళ్ళు అశ్విని దేవతలు, కవలలు. వాళ్ళిద్దరు కూడా ఒక ద్వారం దగ్గర ఇటో కూడా ఉంటారు. ఏమిటో ద్వారం? ఆ ద్వారం ఏమిటంటే ఒక గేట్ ఉంది, పెద్ద గేటు, ద్వారం. ఆ ద్వారం ఇట్ ఈస్ ఎ గేట్ బిట్వీన్ సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ. సబ్జెక్టివిటీ అంటే అవ్యక్తము, ఆబ్జెక్టివిటీ అంటే వ్యక్తము. అవ్యక్తము, వ్యక్తము అని రెండు స్థితులు ఉన్నాయి. అవ్యక్తం అంటే సబ్జెక్టివ్ ప్లేన్. ఎక్కడున్నాయి? అంతటా ఉన్నాయి ఇవి. మనలో కూడా ఆబ్జెక్ట్ ప్లేన్ ఉంది, సబ్జెక్టివ్ ప్లేన్ ఉంది. మనలో కనిపించేటువంటిదంతా కూడా రూపం, ఇదంతా కనిపిస్తుంది చూసారా, మన శరీరం, రూపం, ధర్మం, ఇవన్నీ కూడా ఇదంతా ఆబ్జెక్టివ్ ప్లేన్ కనిపిస్తుంది. వాల్యూమ్, గిల్యూమ్ కనిపిస్తుంది, రంగు, రుచి, వాసన ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి కదా. ఇదంతా ఆబ్జెక్టివ్ ప్లేన్. ఇది తెలియకుండా ఉన్నవి ఎక్కువ ఉంటాయి, వ్యక్తం కాకుండా బయటికి పనిచేసేటువంటివి ఎక్కువ ఉంటాయి. మన మనస్సు కనిపిస్తుంది ఏమన్నా? ఆయన కనిపించదు. బుద్ధి, ఇంటెలిజెన్స్ కనిపిస్తుందా? ఏం కనిపించదు. ఆత్మ అని కనిపిస్తుందా విడిగా? మొత్తం అంతా ఆత్మయందే ఉంటుంది, కానీ మనకేమీ వేరే దానికి సంబంధించినటువంటిది అంతా కూడా. అలాగే సృష్టిలో కూడా సౌర కుటుంబాల దగ్గర నుంచి అన్నీ కూడా, ఈ సౌర కుటుంబాలకు కూడా బయటికి పుట్టడం అనేటువంటిది, పెరగడం అనేటువంటిది వాటికి కూడా ఉంటుంది. మన సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు పుట్టాడు మనలాగే పుట్టాడా? ఆయన అదితి అనేటువంటి ఆవిడ కొడుగ్గా పుట్టేట. అంటే ఎక్కడుంటారు వీళ్ళంతా కూడా అవ్యక్తంలో ఉంటారు. అంటే సబ్జెక్టివ్ ప్లేన్లో ఉంటారు. అందులోంచి వ్యక్తమైన ప్లేన్లోకి వస్తారు, ఆబ్జెక్టివ్ ప్లేన్లోకి వచ్చినప్పుడు మనకి వాళ్ళు కనిపిస్తారు.
మొత్తం సృష్టి అంతా కూడా సబ్జెక్టివిటీ ఆబ్జెక్టివిటీ అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు పనిచేస్తూ ఉంటుంది. చూసారా, ఇది ఒక ద్వారం అంటారు, గేట్. దీనికి అటొకళ్ళు ఇటొకళ్ళు ఉంటారు వీళ్ళు, ఈ అశ్విన్స్. మనకి అశ్విని దేవతల స్తోత్రం అని ఉంది మహాభారతంలో, అది వేద సూక్తంతో సమానం. దాన్ని మన మాస్టర్ గారు దాని వ్యాఖ్యానం కూడా ఇచ్చారు. మన విదేశీ మిత్రులు చాలా బాగా నేర్చుకున్నారు, దాని అర్థం కూడా నేర్చుకున్నారు, వాళ్ళు అడిగి చెప్పించుకున్నారు. అవర్ వెస్టర్న్ బ్రదర్స్, దే హ్యావ్ లెర్న్డ్ దిస్ అశ్విని స్తోత్రం very well, they can chant, and they have also, they wanted to know the meaning, so it happened that master has given that meaning, and they have studied with me this meaning of the Aswini Suktam. అందులో ఈ రహస్యాలు అన్నీ చాలా ఉన్నాయి. అందులో 12 శ్లోకాలు ఉన్నాయి అశ్విని దేవత స్తోత్రంలో. ఈ అశ్విని దేవత స్తోత్రం కూడా రోజు చదువుకోవడం అనేటువంటిది చేస్తుంటారు. చేస్తుంటే దానికి మనకి మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి జ్ఞానశక్తి వస్తుంది, అన్నీ వస్తాయి. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఆ ద్వారానికి అటు ఇటు ఉన్నటువంటి దేవతలు, గార్డింగ్ ఏంజల్స్. అందుకని ఇప్పుడు మొత్తం లెక్క వేయండి ఎంత అయిందో. 12 + 11 + 8 + 2 ఎంత అయింది? 33. 35 ఎక్కడి నుంచి వస్తుందమ్మా? 33. అందుకని 33 అనేటువంటి నెంబరు ఎలా వచ్చిందంటే అలా వచ్చిందనమాట. దేవతల యొక్క సంఖ్య, దేవతా గణముల యొక్క సంఖ్య. 33 గ్రూప్స్ ఆఫ్ దేవాస్. ఇంతమంది మనలో పనిచేస్తున్నారు. దానివల్ల మన ఫ్యాకల్టీస్ అన్నీ పనిచేస్తున్నాయి. కానీ మనమేదో ఫ్యాకల్టీ అనుకుంటాం, మనమేం ఫ్యాకల్టీ, మన మొహం. వాళ్ళు మనలో పనిచేస్తున్నారు, వాళ్ళు మొత్తం విశ్వం అంతా పనిచేస్తున్నారు. కాబట్టి మనం కూడా అందులో పార్ట్, కాబట్టి మనలో కూడా పనిచేస్తున్నారు. మరి ఈ సబ్జెక్టివిటీ ఆబ్జెక్టివిటీ మనకు ఎలా తెలుస్తాయండి? అవ్యక్తం ఏమిటి, వ్యక్తం ఏమిటి? మరి దాని ఎక్స్పెరిమెంట్ ఎలాగా? వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్, రోజు మనం చేసే పనే. మనం దీపం వెలిగించాలంటే అగ్గిపుల్ల గీస్తాం, గీస్తే ఏమొచ్చింది? ఫ్లేమ్ వచ్చింది కదా. దాంతో మనం దీపం వెలిగించవచ్చు, ఇంకేమైనా వెలిగించవచ్చు, దేనైనా కాల్చవచ్చు, ఏమైనా చేయొచ్చు. మరి మనం గీయకముందు ఈ ఫ్లేమ్ ఎక్కడుంది? గీయకముందు లేకపోతే గీసిన తర్వాత రాదు ఎక్కడి నుంచి. ఊరికే గీక్కోవడం, కూర్చోవడం అంతే. గీయకముందు ఉంది కాబట్టి గీసిన తర్వాత బయటకు వచ్చింది. గీయకముందు ఎలా ఉంది ఫ్లేమ్? ఇట్ వాజ్ ఇన్ సబ్జెక్టివ్ ప్లేన్, అంటే అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉంది. గీయడం ద్వారా, ఎందుకంటే అగ్గిపుల్లలోనూ లేదు, అగ్గి పెట్టెలోనూ లేదు, అవ్యక్తమైన స్థితిలో నుంచి వ్యక్తమైన స్థితిలోకి రావడమే దానికి మనం చేసినటువంటి చిన్న ప్రక్రియ అగ్గిపుల్ల గీయడం. అంతకుముందు లేనట్టుగా ఉంది, ఇప్పుడేమో ఉన్నట్లుగా ఉంది. ఈ సృష్టి మొత్తానికి సీక్రెట్ అదే. ఏమీ లేనట్టుగా ఉన్నటువంటి దాంట్లోంచి అన్నీ ఉన్నట్లుగా ఉన్నటువంటి ఇదంతా బయటకు వచ్చింది. మొత్తం ఎంత సృష్టి, ఎంత ఇది, సోలార్ సిస్టమ్స్ ఇవన్నీ ఎక్కడ ఏం ముందు ఎక్కడున్నాయి? అవ్యక్తంలో ఉంటాయి, ఎక్కడా కనిపించవు. అందుకని పాపం ఈ సైంటిస్టులు ఎక్కడి నుంచి వచ్చి సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి చాలా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఆ సెర్న్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది జెనీవా దగ్గర. అక్కడ పెద్ద పెద్ద సైంటిస్టులు రీసెర్చ్ చేస్తుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ అంటే ఏమిటి అంటే బ్లాక్ హోలే. వాళ్ళకి ఎంతకంటే ఆ పైన ఇంకేం తెలియదు. బ్లాక్ హోల్ ఏముందో ఏం తెలియదు, అన్నీ అందులోకి వెళ్ళిపోతే అందులో చూస్తే మళ్ళీ అంటే సబ్జెక్టివిటీ, దాన్నే తెలియక బ్లాక్ హోల్ అంటున్నారు. అంటే ఈ సైన్స్ తెలియకపోతే ఆ సైన్స్ ఎంత కొట్టుకున్నా తెలియదు, అంత పట్టదు. మనం ఎలా వచ్చామనేటువంటి దానికి అన్నిటికీ అదే ఫార్ములా. అవ్యక్తంలోంచే వచ్చాం మనం. అది ఇదంతా ఇంత స్ట్రక్చర్ ఇవన్నీ మనకి ఎలా వచ్చాయి? ఇదంతా చాలా అద్భుతమైనటువంటి సైన్స్. అది
క్రమంగా మనకి దానిలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనకి క్రమక్రమంగా విచ్చుకుంటుంది, బోధపడుతుంది. అందుకని మనం అన్నీ ఒకేసారి తెలియవు, క్రమంగా స్టెప్ బై స్టెప్ తెలుస్తాయి. ఇప్పుడు మనం ఈ లాస్ ఆఫ్ రైట్ రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలి. ఇది వదిలేస్తే అలా దాంట్లోంచి దీనికి బేస్ కాబట్టి ఇది చెప్పుకున్నాం. అంటే మన అన్నిటికీ బేస్ ఏమిటో చెప్పుకుంటూ వెళ్ళకపోతే తెలియదు. ఆ బేస్ చెప్పుకుంటూ లాస్ ఇవన్నీ ఇది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ చూడండి, ది లాస్ ఆఫ్ హెల్త్ అది మొట్టమొదటి ఇచ్చింది. అండ్ అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి అది తీసుకొచ్చి మళ్ళీ హెల్త్ తీసుకొస్తారండి. అంటే హెల్త్ ఉంటేనేగా మిగతా ఉండేది, ఆరోగ్యం ఉంటేనే మనం ఏమైనా ఉండేది. ఆరోగ్యం అంత ముఖ్యం అండి, మరి లేకపోతే మనం ఎందుకు పనికిరాం? ఆరోగ్యంగా ఉంటేనే కదా. ఆరోగ్యం అనగా రోజు మందులు వేసుకుంటూ పొద్దునుంచి రాత్రి దాకా ఆహారం కంటే మందులు ఎక్కువ తింటూ అది కాదు ఆరోగ్యం అంటే. నాన్సెన్స్ అది. ఆరోగ్యం అంటే సహజమైన స్థితి. ఇందులో ఏం చెప్తున్నారంటే లుక్ వెల్ టు యువర్ హెల్త్. యువర్ హెల్త్ రెక్స్ యువర్ ప్లాన్స్. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, మనం అది చేద్దాం అని ప్లాన్స్ వేసుకుంటాం, అన్నీ ఏమీ చేయలేము. ఇట్ రెక్స్ యువర్ ప్లాన్స్, యువర్ లైఫ్ అండ్ యువర్ యూస్ఫుల్నెస్. ఆరోగ్యం లేకపోతే మన జీవితం అంతా కూడా ఎందుకు పనికిరాదు, ఏదో జీవిస్తూ ఉంటాం. అలా ఉండకూడదు. emphasis upon the loss of health is of major importance and something which we are apt to forget or to give no thought at all. ఏదైతే చాలా ముఖ్యమో దాని గురించి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు. అది దాని గురించి ఆలోచించలేము, గుర్తుపెట్టుకోం. ఏది చాలా ముఖ్యమో దాని గురించి ఆలోచించాం, యూస్లెస్ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం చాలా ఎక్కువగా. ది ఫిజికల్ బాడీ ఈజ్ సబ్జెక్ట్ టు ది లాస్ గవర్నింగ్ ది న్యాచురల్ ఫిజికల్ ప్రాసెసెస్ and it prospers or suffers as its directing intelligence acts with wisdom or otherwise. భౌతిక శరీరం ఉందే అది దేనివల్ల పనిచేస్తుంది, దేని మీద ఆధారపడి? లాస్, LAWS, ధర్మములు. సృష్టిలో ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలని బట్టే మన శరీరం తయారైంది, మన శరీరం పనిచేస్తుంది, శరీరంలో ఉన్నటువంటివి అన్నీ పనిచేస్తాయి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు పనిచేయవి. ఆ పని చేయించేటువంటి వాళ్ళని దేవతలు అంటారు, ఇంటెలిజెన్సెస్. అందుకని అని చెప్తున్నాడు అనమాట. దాని ప్రకారం న్యాచురల్ ఫిజికల్ ప్రాసెసెస్ అవి న్యాచురల్ సహజమైనటువంటివి, ఆ ధర్మాన ప్రకారం పనిచేస్తుంటాయి. అలాగన పనిచేయనిస్తూ దాని ప్రకారం మనం కనుక ఉన్నట్టయితే ఇట్ ప్రాస్పర్స్, మనం చక్కగా బాగా ఉంటాం. లేకపోతే సఫర్స్. అలా లేకపోతే ఏమవుతుంది? సఫరింగ్, ఇబ్బంది పడుతూ ఉంటాం. దీన్ని మొత్తాన్ని డైరెక్ట్ చేసేది మనలో ఉంటుంది. అదేమిటది? ఇంటెలిజెన్స్, డైరెక్టింగ్ ఇంటెలిజెన్స్. అది కూడా మనలోనే ఉంది. బుద్ధి యాక్ట్స్ విత్ విజ్డమ్. బికాస్ ఆఫ్ ది service it renders, the body is worth all the care necessary to its well-being. మన శరీరం అనేటువంటి దాన్ని మనం దాని కేర్ తీసుకోవాలంటే అర్థం మాటిమాటికి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని అది కాదు కేర్ తీసుకోవడం అంటే. దీని రోజు మన స్వస్థ వృత్తం అనేటువంటి చదువుకుంటే అర్థమవుతుంది. బాడీని మనం ఎలా ఉండాలి అంటే కేర్ తీసుకోవడం అంటే ఏమిటో స్వస్థ వృత్తం, అది మోస్ట్ ఇంపార్టెంట్. Those with right vision guard and preserve the instrument of achievement. మనం మర్చిపోకూడదు, మన శరీరం అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనం, ఒక ఇంప్లిమెంట్, ఒక సాధనం. మనం దాన్ని మర్చిపోయి మనకు చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే మన ల్యాప్టాప్, అది టాప్ లేప్ అనమాట. తర్వాత ముందు ల్యాప్టాప్ అనుకున్నాగానే దానికి బాగా బానిస అయిపోయారంటే మన టాప్ లేపుతుంది అది ల్యాప్టాప్ కాస్త. ఏదైతే మన కంట్రోల్లో ఉండాలో మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం కదా. మొబైల్, ల్యాప్టాప్ వాటి కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం, గ్యాడ్జెట్స్లోకి. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ మన శరీరం హైయెస్ట్, అది వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఇచ్చినటువంటిది. దాని నిర్మాణం ఎవరు చేశారు? హయ్యర్ ఇంటెలిజెన్సెస్, వాళ్ళే మనలో పనిచేస్తున్నారు. పీరియడ్ ఆఫ్ ఫిజికల్ వీక్నెస్ అండ్ ఆర్ ఆఫ్ వాల్యూ ఓన్లీ డిమాన్స్ట్రేటింగ్ ది అబ్సల్యూట్ నెసెసిటీ ఆఫ్ హెల్త్. మనకి మధ్య మధ్యలో నీరసం వస్తూ ఉండడం, అలసటగా ఉండడం,
ఎందుకు వస్తున్నాయి అంటే అవి మన సిగ్నల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అలా రాకపోతే మనం సరిగ్గా తినగా ఉంటామా? అది వస్తే అబ్బా నీరసంగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకో అని అప్పుడు రెస్ట్ తీసుకుంటాం. లేకపోతే మనం 24 hours పనిచేస్తాం, తర్వాత పనికి మాలినగా అయిపోతుంది. అది చేస్తే బ్యాలెన్స్ అనేటువంటిది పోతుంది. లేకపోతే అసలు ఏమి తినడం మానేసో, లేకపోతే ఎక్కువగా తినో, అక్కలేని తినో, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం మనం. ఇదేగా మనం చేసే పని. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి హెల్త్ మనకు గుర్తు చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. డిమాండ్ అది ఫిజికల్ వీక్నెస్ మొదలైనటువంటివి. ఇల్నెస్ ఈజ్ క్వైట్ నీడ్లెస్ ఇఫ్ వన్ అడ్హియర్స్ టు ది రూల్స్ ఆఫ్ కామన్ సెన్స్. చూడండి, మనం కనుక ప్రకృతి ధర్మాలను తెలుసుకుని దాన్ని కామన్ సెన్స్ అనేటువంటిది ఉపయోగించి దాని ప్రకారం మనం జీవిస్తే అప్పుడు మనకి అనారోగ్యం రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అండ్ స్టడీస్ ఓన్స్ కాన్స్టిట్యూషన్. అసలు మన శరీరతత్వం అంటే ఏమిటో, దానికి అసలు ఎలా పనిచేస్తుందో అనేటువంటిది మినిమం మనం తెలుసుకోవాలి. అది మనం కాలేజీలో ఎనాటమీ ఫిజియాలజీ కేవలం భౌతికంగా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే ఏమిటో చెప్తుంది, కానీ దానికి కారణాన్ని చెప్పలేదు. ఇంపాసిబుల్. చెప్పండి చూద్దాం. ఎందుకంటే ఎనాటమీ ఫిజియాలజీ మనం చదువుకున్నటువంటివే. ఇవి ఎలా ఉంటుంది, ఆకారం ఎలా ఉంటుంది, ఇవి ఎలా, అవన్నీ చెప్తారు పర్ఫెక్ట్గా. ఎనాటమీ అంటే స్ట్రక్చర్ గురించి చెప్పేది, ఫిజియాలజీ అంటే ఫంక్షన్ గురించి చెప్పేది. ఓకే, బట్ అవి ఎలా దేనివల్ల జరుగుతున్నాయి అంటే ఆన్సర్ ఏమి ఉండదు. అలా జరుగుతున్నాయి. అలా ఏం జరుగుతాయి, దానంతటి జరుగుతాయండి. లోపల కొన్ని ఫోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి. అవి ఇప్పుడున్న మెడికల్ సైన్స్కి ఇంకా చాలా దూరం ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ హెల్త్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్. ఆరోగ్యం అనేటువంటిది దేంతో సంబంధం ఉంది? సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణతో జీవించడం అనేటువంటి దాని మీద ఆధారపడింది మన ఆరోగ్యం. అబ్బా, మళ్ళీ డిసిప్లిన్ ఏమిటండి బాబు? ఏదో నేర్చుకుందామని వస్తే మాటికి డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఇలాంటి మాటలు చెప్తారు. అంటే ఏం లేదు, మీకు ఆరోగ్యం కావాలంటే అంటే అందరినీ పిలిచి, రోడ్డు మీద వాళ్ళని పిలిచి చెప్పారా? మీరు కావాలని ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇది సెల్ఫ్ డిసిప్లిన్. ఇంకో మార్గం ఏం లేదా? ఏమీ లేదు. మరి హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కదా అంటే హాస్పిటల్స్ అనేటువంటివి మనం బజార్లోకి వెళ్ళి ఏదో మార్కెట్లోకి, సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటాను చూసారా, అలా కొనుక్కునేటువంటివన్నీ నువ్వు. అంతేగాని అక్కడేం ఆరోగ్యం ఉండదు. ఎవరైనా హెల్త్ కొనుక్కోగలరటండి? హ్యాపీనెస్ కొనుక్కోగలరా? నాకు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, కేజీ అంత ఆనందం ఏమి ఉండదు. అలా అనుకున్నటువంటి వాడు కేజీ అవుతాడంటే కన్సర్గాడిదే. ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ కొనుక్కోవడానికి వీలు లేనటువంటివి కాబట్టి ఎవరు ఏం చేయలేకపోతున్నారు. లేకపోతే వాటిని కూడా శుభ్రం కమర్షియల్ చేసేవాళ్ళు. చచ్చిన కమర్షియల్, అందుకే వీళ్ళ చేతుల్లో ఉండదు అది. ఇందా మనం చెప్పుకున్నామే, దేవతా గణం వాళ్ళు చూసుకునేటువంటిది, వాళ్ళు ఇచ్చేటువంటిది అది. అందుకని మానవుడి చేతిలోకి చచ్చినా రాదు ఎప్పుడు కూడా, అది ఎంత ట్రై చేసినా రాదు. సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ హెల్త్ are closely connected. If our life was regulated and disciplined more wisely, the food problem studied more carefully, the needed hours of rest and sleep taken with more determination, if more caution was exercised, good results would be seen. ఇది ఎక్కడా కూడా మందులు వేసుకుంటే ఆరోగ్యం వస్తుందని చెప్పారా? రాదు. మందులు వేసుకుంటే ఆరోగ్యం వచ్చేటట్టు ఈ పాటికి భూమి మీద మొత్తం మానవులు మహా ఆరోగ్యవంతులు అయిపోయి ఉండాలా? అలా ఆలోచించండి. ఒకసారి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దానికి సంబంధించిన ఫారం వాళ్ళు నన్ను పిలిచారు జెనీవాలో. అందులో ఉన్నటువంటి సైంటిస్టులు, డాక్టర్స్ వాళ్ళందరూ గ్రూప్ నన్ను పిలిచి ఇన్వైట్ చేశారు మాట్లాడమని. చాలా హేమాహేమి ఉన్నారు అంతా, చాలా కంట్రీస్ వాళ్ళు, పెద్ద టాప్ సైంటిస్టులు, టాప్ డాక్టర్స్ వాళ్ళు. మాస్టర్ నమస్కారం చేసి మొదలెట్టా.
మొట్టమొదటి ఏం చెప్పాను, నో మెడిసిన్ కెన్ క్యూర్ ఎనీ డిసీజ్. బాంబు వెళ్ళిపోయింది. వాట్ డూ యూ సే అన్నాడు. ఎస్, ఇట్ ఈస్ ది ట్రూత్. హౌ కెన్ యూ సే దట్ అంటే వెరీ సింపుల్. ఇఫ్ మెడిసిన్స్ కుడ్ క్యూర్ all diseases and could give health, by this time the whole of humanity should have been completely healthy. Is it like that? సమాధానం లేదు వాళ్ళ దగ్గర నుంచి. It is on the contrary, the more number of medicines which are being brought into existence, the more number of new diseases are coming. Is it not true? ఒప్పుకోకేం చేస్తారు వాళ్ళు. ఆ గంట లెక్చర్ అయిన తర్వాత నువ్వు మా ఐడియాలజీ అంతా మార్చేసేవన్నా. నేను మార్చేయలేదు, ఉన్న విషయం చెప్పాను. నౌ యూ హ్యావ్ మేడ్ సచ్ ఎ థింగ్ దట్ వీ హ్యావ్ టు చేంజ్ మెనీ ఆఫ్ అవర్ ఐడియాలజీ అన్నారు. దట్ ఈస్ అప్ టు యూ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, బికాస్ దీస్ ఆర్ ఆల్ ది న్యాచురల్ ట్రూత్స్, అన్చేంజబుల్ లాస్ ఆఫ్ నేచర్. ఐ హ్యావ్ ఓన్లీ రిమైండెడ్ యూ ఆఫ్ దోస్ థింగ్స్ బికాజ్ యూ హ్యావ్ ఆస్క్డ్ అని చెప్పి. అంటే మాస్టర్ ఇచ్చినవే, మన సొంతం కాదు. చాలా వాళ్ళే సంతోషించారు. మేము ఇన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను, నువ్వు మేము మార్చుకోవాల్సి వచ్చినట్టుగా చెప్పామన్నారు. నేనేం చేయను, లా ఆఫ్ నేచర్ అంటే ఏమిటో చెప్పాను. అందువల్ల మందు వల్ల ఆరోగ్యం వచ్చేస్తుందా అనుకోకండి. వచ్చేస్తే ఈ పాటికి భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరూ చాలా హెల్తీ అయిపోవాలి. ఇంకా రోగాలే ఉండకూడదు. మరి ఎక్కడున్నాయి, ఏం లేవే. అందుకని ఉట్టిదే. అందుకని దేనివల్ల అంటే మన ఆహార పానీయాదులు, తర్వాత మనం అవర్స్ ఆఫ్ రెస్ట్, మనం ఎప్పుడు అవసరమో దానికి రెస్ట్ ఎప్పుడు అవసరమో, వర్క్ ఎప్పుడు, ఈ బ్యాలెన్స్ అనేటువంటిది మనం సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల మనం అబ్జర్వ్ చేసుకుంటూ చేస్తే అప్పుడు మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. Preventive action, right rhythmic living and right proportional accent upon all phases of life give complete immunity from illness. మనకు కావాల్సింది ఏమంటే ఇమ్యూనిటీ ఫ్రమ్ ఇల్నెస్. అనారోగ్యం అనేటువంటిది రాకుండా ఉన్నటువంటి ఇమ్యూనిటీ మనకు కావాలి. అది ఎప్పుడు వస్తుంది? ఇగో ఇవన్నీ చెప్పినవి, సెల్ఫ్ డిసిప్లిన్, ఇవన్నీ కూడా. దీనికి మూలం ఎక్కడుంది? మన మనస్సు. మళ్ళీ అక్కడ తిరిగి అక్కడికే రావాలి. అన్నింటికీ మూలం మన మనస్సే. అందుకని మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు మనస్సుని గురించి, మన ఏవ హి మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. మనకి బంధంలోకి పడేసినా, మనని వాటి నుంచి లిబరేట్ చేసినా రెండింటికి కారణం ఒకటే అన్నారు, మనస్సే. మన మనస్సే కారణం. ఇట్ ఈస్ అవర్ మైండ్ విచ్ కెన్ కంప్లీట్లీ కండిషన్ యూ అండ్ బైండ్ యూ, ఆర్ విచ్ కెన్ లిబరేట్ యూ ఫ్రమ్ కండిషనింగ్. ది ఓన్లీ థింగ్ ఈజ్ వీ మస్ట్ ఫాలో ది ప్రొసీజర్ హౌ టు డీల్ విత్ ద మైండ్. మన మనస్సుతో మనం ఎలా ప్రవర్తించాలో అనేటువంటిదే అది తెలుసుకోవాలి మనం. అది తెలియకపోతే మనకి ఇంక అసలు ఎందుకు? అది తెలుసుకోవడం కోసమే ఈ ప్రేయర్స్, ధ్యానములు, అది రోజు ఒక స్క్రిప్చర్లో ఉన్నటువంటి మనం ఏదో చదువుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ అందుకోసమే. ప్రివెంటివ్ యాక్షన్, రైట్ రిథమిక్ లివింగ్ అండ్ రైట్ ప్రపోర్షనల్ యాక్సెంట్ అపాన్ ఫేజెస్ ఆఫ్ లైఫ్, అది మనకి ఇమ్యూనిటీకి కారణం. ది ప్రిన్సిపల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటైన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మన ఆరోగ్యం అనేటువంటిది సరిగ్గా బాగుండాలి, మన వైటల్ ఫోర్స్, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలంటే ఏ ఫ్యాక్టర్స్ ముఖ్యమైనవో చెప్తున్నాడు. గుడ్ ఎయిర్, మంచి చక్కటి గాలి. గుడ్ ఎయిర్ అంటే ఏమిటండి అంటే చక్కగా లోపల ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకుని, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇప్పుడు వచ్చేసాయి కదా,
ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసునా, ఇప్పటికే మన ఏసీకి అలవాటు పడిపోయిందిగా మన శరీరం. ఏసీకి అలవాటు పడిపోయినటువంటి శరీరం ఒక్క నిమిషం కూడా ఏసీ లేకపోతే నీళ్ళలోంచి బయటకు వచ్చిన చేపపిల్ల గిలగిల గిలగిల కొట్టుకుంటున్నాం లేదా? అవునా కాదా? మీ అందరికీ తెలుసు. ఇంట్లో బెడ్రూమ్లో ఏసీ, రాత్రి అంతా ఏసీ వేడి పడకడం, మరి పగలు కారు ఎక్కితే ఏసీ, స్కూల్కి ఆఫీస్కి వెళితే ఏసీ. ఇక నీకు దాన్ని ప్యూర్ ఎయిర్ అంటారు దాన్ని, పూర్ ఎయిర్ అది. మనం ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఎక్కాం, 17 hours 18 hours జర్నీ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి ఏదో యూఎస్ వెళ్ళాం వాటికి. ఆ లోపల ఎయిర్ అంతా ప్యూర్ ఎయిరా? చచ్చినట్టు ఉంటాం మనం, ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది. మళ్ళీ దిగి బయటకు వచ్చాక అనిపిస్తుందా, అనిపించలేదా? అందుకని మనకు ఫస్ట్ కావాల్సింది ప్యూర్ ఎయిర్. అంతేగాని ఎయిర్ ప్యూరిఫైయింగ్ మెషిన్స్ పెట్టేసుకుని ఇంట్లో మనం ప్యూర్ ఎయిర్ పిలుచు మంచిదే, అందులో ఉన్న ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. కానీ వీడు బయటికి వెళ్ళాక టప్ అని మళ్ళీ అన్నీ అంటుకుంటాయి, తొందరగా అంటుకుంటాయి. అందుకనే చూడండి, చాలామంది మా పిల్లలు యూఎస్ నుంచి ఇండియా వచ్చారని సిక్ అయిపోతారు అనుకుని ఇండియా వాళ్ళు సిక్ అయిపోతున్నారు అనుకుంటే పిచ్చోళ్ళు. ఇండియా వాళ్ళు సిక్ అయిపోరు. అక్కడ ఉన్నటువంటి పిచ్చి అలవాట్ల వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అంతా డౌన్ అయిపోయి అది ఇండియా వచ్చేంత ఓపెన్గా ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చేప్పటికి దీన్ని తట్టుకుని ఇమ్యూన్ సిస్టమ్ అంతా పోయింది వాళ్ళకి. అందుకని ఇక్కడికి వచ్చాక వీళ్ళు జలుబు చేసింది, అది చేసింది చేసింది. అందుకని మా పిల్లలు ఇండియా రారు. రాకపోతే అలాంటి వాళ్ళు రాకుండా ఉండడం మంచిది, మనకెందుకు గోల. నేనే చెప్పాను, ఎందుకని అవసరంగా వాళ్ళని బలవంతాన్ని తీసుకొస్తారు, వాళ్ళని అక్కడే ఉండేవండి, మీరు కూడా అక్కడే ఉండండి. అలాగే వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు హాయిగాను, మనకెందుకు తల్లే. చాలా దేశాలు తిరిగాను నేను, చాలా దేశాలు చూశాను, అందుకని ఇవన్నీ తెలియనివి కావు. మనం ఎక్కడ ఓపెన్ ఎయిర్లో ఉన్నప్పుడు మనం మన శరీరాన్ని తట్టుకోగలదా తట్టుకోలేదా అంటే వీటి మీద ఆధారపడి. అందుకని మొట్టమొదట మంచి ఎయిర్, చక్కగా గుడ్ ఎయిర్ అండ్ ప్రాపర్ స్లీప్. అవునండి, నిద్ర బాగా పట్టాలంటే ఏసీలో కాకపోతే నిద్ర పట్టదండి. మరి మీరు అంతే, ఇంక వాడిని ఏం బాగు చేయలేము, ఏం చేస్తాం. అరే ఓపెన్ ఎయిర్లో పడుకుని హాయిగా నిద్రపో, ఓపెన్ ఎయిర్లో పడుకుని నిద్రపోవడమా, అబ్బాయి అనుకున్నా. గుడ్ బ్లడ్, మన యొక్క రక్తము చక్కగా మంచి ప్రసారణం ఉంది. గుడ్ ఎసిమిలేషన్, తీసుకున్నటువంటి ఆహారం చక్కగా మనకి వంట పట్టడం. అండ్ ఎలిమినేషన్, ఆహారం జీర్ణమైన తర్వాత మిగిలింది ఏం ఇబ్బంది లేకుండా బయటకు వెళ్ళిపోవడం, మలమూత్రాదుల విసర్జనం అన్నీ కూడాను. బాడీలీ ఎక్స్పోజర్ టు సన్షైన్, శరీరం అనేటువంటిది సూర్యరశ్మి తగిలేట్టుగా ఎక్స్పోజ్ అయ్యి ఉన్నట్టయితేనే ఆరోగ్యం ఉంటుంది. లేకపోతే రోజు వైటమిన్స్ తింటూ ఉండమే, డి విటమిన్, B12 విటమిన్, ఆ విటమిన్, ఈ విటమిన్, చివరికి అరిగిరి ఎందుకు ఆల్ విటమిన్స్. వర్మిదుంపలు లేక అసలు మనం తినేటువంటి ఆహారంలో సహజమైన విటమిన్స్ ఉంటాయని మర్చిపోతాం. మనం ఏం తెలియదు మనకి, ఆహారంలో విటమిన్స్ ఉంటాయని తెలియక విటమిన్స్ అనేటువంటివి మెడికల్ షాప్లో కొనుక్కుని మింగుతూ ఉంటాం. మనం వాళ్ళకి కావాల్సింది అదే, వాళ్ళ వ్యాపారం కాబట్టి. మన శరీరం వాళ్ళకేం పోయింది, తయారు చేసే కంపెనీలకి అమ్మేటువంటి వాళ్ళకి విటమిన్స్ బయట నుంచి వేసుకోక్కర్లేదు. మనం రోజు సూర్యరశ్మి, అందుకనే మనకి స్వస్థవృత్తంలో ఏం చెప్పారంటే, బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేత, ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే, బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేత స్వస్థో రక్షార్థం ఆయుష. స్వస్థ ఆరోగ్యవంతుడైనటువంటి వాడు ఆయుష రక్షార్థం, తన ఆయుష్ను రక్షించుకోవాలంటే ఏం చేయాలి, బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేత, బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కోవాలి అన్నాడు. అబ్బా, అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే పొద్దున 8 గంటలకే అండి, సూర్యోదయానికి 2 గంటల ముందు నుంచి. అబ్బా, మేము పడుకునే సమయాన్ని మీరు లేచే సమయం అంటారు ఏమిటండి? మేము పడుకునేదే తెల్లవారుజాము 3 గంటలకైతే మీరు 4 గంటలకు లేవాలంటే ఎట్లా లేస్తామండి? మరి నిన్ను ఎవరు చేయమన్నాడు అట్లాగా అడ్డగోలుగాను? మీ లైఫ్ని మీరు అడ్డగోలుగా చేసుకుని అది మీ తప్పు. కానీ సూర్యుడిని ఏవయ్యా నువ్వు కాసేపు ఇంకో 2 గంటల తర్వాత లేవా, నువ్వు ఉదయిస్తే బాగుండు అంటే ప్రతివాడులా చేస్తే సూర్యుడు ఏమైపోతాడు?
అందుకని సూర్యుడు ఉదయించడానికి ముందుగా లేచి దానికి కొన్ని ప్రొసీజర్స్ చెప్పారు స్వస్థవృత్తంలో. అప్పుడు సూర్యుడు ఉదయించే సమయానికల్లా మనం సిద్ధంగా ఉంటే ఆ రశ్మి మొట్టమొదట మనకి పడితే అందులో అన్ని విటమిన్స్ అందులో ఉన్నాయి. కాబట్టే మనకంటే తక్కువ అనుకుంటాం చూసారా పశుపక్ష్యాదులు, అవి బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకంటే మనకి పక్షులు వినిపిస్తూ ఉంటాయి. 4 గంటలు 4:30 అయ్యేప్పటికీ అవి బ్రహ్మాండం కూస్తూ ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. వృక్షాలు, జంతువులు, పశుపక్ష్యాదులు, ఒక్క మానవుడు తప్ప ఇంక మిగతా వాళ్ళందరూ అవన్నీ కూడా రెడీగా ఉంటాయి. ఫ్రెష్ కిరణాలు దాని ఒకటివి పడతాయి. అందుకని అన్ని విటమిన్స్ ఉంటాయి. లేకపోతే ఆ పక్షులు అంత ఎగిరినా అలసిపోవు. కాకులు ఎగురుతూనే ఉంటాయి, ఇవి ఎగురుతూనే ఉంటాయి. అంటే కొన్ని గంటల సేపు ఎగురుతూనే ఉంటుంది. ఏమైనా ఏసీ కారులో వెళ్తున్నాయా లేకపోతే పైన ఏమైనా పెట్టుకున్నాయా? ఏమన్నా ఏం లేవే, శుభ్రంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా. వాటికి ఏమైనా ఐసీయూ అవసరం వస్తుందో ఏం అవసరం రాదు. వాడికి అసలు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు హెల్త్కి. మరి మానవుడికి ఏం కర్మ పట్టిందంటే మనంతే మన అలవాట్లు. నేచర్లో ఉన్నటువంటి ప్రొసీజర్ని, నేచర్లో ఉన్నటువంటి వాటిని మనం ఫాలో అవ్వడం మానేసి మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండడం అనేటువంటి చేసి మనం బాగుండాలంటే ఎట్లా బాగుంటాం? అందుకని కంపల్సరీగా ఈ లాస్ అనేటువంటివి, ఈ ధర్మాలు అనేటువంటివి తెలుసుకోవడం మంచిదండి. బాడీలీ ఎక్స్పోజర్ టు సన్షైన్, ఏ బ్యాలెన్స్డ్ డయట్ ఎంఫసైజింగ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్. అంటే విటమిన్స్ ప్రోటీన్స్ వేసుకోమని గారి డయట్, ఆహారంలో ఏ ఆహారం తీసుకుంటే మనకి అందులో ప్రోటీన్స్ విటమిన్స్ కావాల్సినటువంటివి మనకి శరీరానికి వస్తాయో అటువంటి ఆహారం తీసుకోవాలి. అంతేగాని మనం వెళ్ళి శుభ్రంగా నూనెలో బాగా వేయించేసి ఉంటాయి చూసారా, అందులో కూడా బాగా ఉప్పు బాగా కారం వేసి అంతే అవన్నీ తింటే మనం రుచిగా ఉండాలి కదండి. నీకు రుచి కావాలా, నువ్వు బాగుండడం కావాలా, నువ్వు రుచి అలవాటు చేయాలి నీ అలవాటుని బట్టి. అండ్ అవాయిడెన్స్ ఆఫ్ ఫెటీగ్ అండ్ వర్రీ, ఇది ఒకటి ముఖ్యం. నువ్వు ఏ పని చేస్తున్నా నీ మనసులో దేని గురించి ఊరికి ఆత్రం, వర్రీ. ఎందుకు వర్రీ, హర్రీ, వర్రీ, ఇవన్నీ ఎందుకు? నీ ప్లానింగ్ సరిగ్గా ఉంటే నువ్వు అన్ని పనులు చేసుకోవచ్చు, ఇంకా టైం ఉంటుంది. అబ్బా దేనికి టైం ఉండలేదు అని విసుగు, చిరాకు, చుట్టూ ఉన్న మనమే చిరాకు, మనకే చిరాకు, ఇంకా ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అందుకని ఫ్రెష్ ఎయిర్, మచ్ సన్లైట్, ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ ఫుడ్ will improve the functioning of the physical organs and the vitality of the body. అక్షర సత్యాలు చెప్పినటువంటివి. మరి బొత్తిగా అలాంటివని చెప్తే అన్ని కాలాలు బట్టి చెప్పాలి, అన్ని కాలాలు బట్టి మారవు ధర్మాలు. మన్ని బట్టి అవేం మారవు, వాటిని బట్టి మనం వాటి ప్రకారం ఉంటే బాగుంటాం, లేకపోతే మనం బాగుండం, అంతే తప్ప మన్ని బట్టి ధర్మాలు మారుస్తే ఇంకా అసలు సృష్టి ఉండదు. లాస్ ఆఫ్ నేచర్ మన్ని బట్టి మార్చుకోవడానికి వీల్లేదు. నిప్పులో వేలు పెడితే కాలుతుంది, కాలకుండా ఉండేటువంటిది ఏమైనా ఉందా? కాలకుండా ఉండేటువంటి ఏమైనా కనిపెట్టండి, ఏమవుతుంది తెలుసా? కాలేదు కాబట్టి ఒక వేలు కాదు, మొత్తం అంతా నిప్పులోకి వెళ్ళి బూడిదైపోతాం మనం. అంటే ఫూలిష్ అనమాట. మానవుడి యొక్క మేధం చూసారా, సరిగ్గా ఉంటే సరిగ్గా చేసుకుంటే పని చేస్తుంది, లేకపోతే ఇట్లాంటి వ్యధవేషాలను వేస్తుంది మానవుడి యొక్క మేధం. కొత్తగా కనిపెట్టామంటే నిప్పులో నుంచున్నా సరే కాలకుండా ఉండేది, కాలకుండా ఎందుకు ఉంటుంది? అందుకని లోపల మనం తినేటువంటి నిప్పులు లాంటివి తింటాం, అందుకని లోపలంతా కాలుతుంది. ఇంక వాడు లోపల స్కోప్స్ పెడతాడు, ఆ స్కోపు ఈ స్కోప్, పైనుంచి ఒక స్కోపు కింద నుంచి ఒక స్కోపు, అందరినీ ఆ స్కోప్స్ అన్ని లోపల దోస్తుంటాడు. ఎందుకంటే తగ్గడానికి స్కోప్ లేదు కాబట్టి. ది బాడీ షుడ్ బి ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ ప్రిపరేషన్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ నాయిస్. The noise of the cities has brought about a serious nervous condition among the more sensitive. కొంతమంది మరీ ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళకి సిటీలో ఉన్నటువంటి నాయిస్ డిస్టర్బ్ అయిపోతుంటాయి మైండ్. ఎప్పుడు కూడా
కంట్రీ సైడ్ చక్కగా ప్రకృతి దగ్గరగా ఉన్నటువంటి చోటు ఎందుకని చోటుకి వెళ్ళి ఓ రోజు 2 రోజుల్లో స్పెండ్ చేసి రావాలి. దానివల్ల మనకి మళ్ళీ వైటాలిటీ వస్తుంది, కానీ లేకపోతే ఉపయోగం లేదు. వైడ్ స్పేసెస్ అండ్ దేర్ బై అవాయిడ్ ది ఈవిల్ ఆఫ్ కంజెస్టివ్ లివింగ్. ఒక చిన్న స్పేస్లో ఉండడం, ఒక చిన్న రూమ్లో ఉండడం, అక్కడే చేయడం, అక్కడే తినడం, తినడం అక్కడే పడేయడం, ఇంకా అసలు వాడికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ముందు అసలు మైండ్ కంజెస్ట్ అయిపోతుంది, తర్వాత అన్నీ కంజెస్ట్ అయిపోతాయి. వైడ్ స్పేస్ ఉండాలి. ఈటింగ్ అండ్ డ్రింకింగ్ బిల్డ్ ఆర్ డిస్ట్రాయ్ ది ఫిజికల్ బాడీ. చూసారు, ఇంకోటి అన్ని బాంబ్స్ పేలుస్తున్నారు. తినడం తాగడం అనేటువంటివి ఉన్నాయే, దానివల్ల ఏమవుతుంది? బాడీ నువ్వు చేయడాన్ని బట్టి నీ భౌతిక శరీరం సరిగ్గా నిర్మాణం అవ్వడం కానీ లేకపోతే నాశనం అయిపోవడం కానీ రెండు మీరు చేసే పనుల వల్లే ఉంటుందన్న. మీరు ఎలా తింటున్నారో ఏం తాగుతున్నారో దాన్ని బట్టే ఉంటుంది ఖచ్చితంగాను, ఏం మొహమాటం లేదు. వేర్ దేర్ ఇస్ పూర్ న్యూట్రిషన్ దేర్ విల్ బి డిటరియేషన్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్. వీ ఈట్ యాజ్ ఎ రూల్ ఫార్ మోర్ దాన్ రిక్వైర్డ్. ఇంకో పెద్ద బాంబు పేల్చారు. మనం ఏం చేస్తామో తెలిసిన ఎంతవరకు శరీరానికి అవసరం మన లోపల తిప్పుతూ ఉంటుంది. దాన్ని వినడం మానేసి రుచిగా ఉంది కాబట్టి మరి కాస్త ఎక్స్ట్రా తినేయని వేసేస్తుంటాం లోపల. తినకుండా మార్చడం ఎటువంటిదో అవసరం లేనప్పుడు తినడం కూడా అటువంటిదే. ఏమిటండి పెద్ద అంటూ ఇలా అన్నీ చెప్తే ఇప్పుడు కాలంలో ఎలా వర్తిస్తాయి అంటే నీ ఇష్టం. మనకి ఆరోగ్యంగా ఉండాలి, మందులు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం రాకుండా ఉండాలి అంటే ఇవి చెప్పారు. లేదు ఈ కాలంలో అలా ఎలా ఉంటామంటే ఇలాగే ఉండు, నేను ఎవడొద్దన్నాడు? ఎవరు వద్దనలేదు. ఏ లిటిల్ ఫుడ్ వెల్ చూసన్ అండ్ వెల్ మాస్టికేటెడ్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ఎ హెవీ మీల్. మనం ఫంక్షన్కి ఏదో వెళ్ళో లేకపోతే ఫీస్ట్ వాటికి వెళ్ళో అలాంటివి వెళ్ళి మనం బాగా కొట్టేస్తూ ఉంటాం చూసారు, అన్నీ చాలా ఉన్నాయి. అలా కాకుండా లిటిల్ మీల్ కానీ అది మంచి చక్కగా వండినటువంటిది. తర్వాత మనం వెల్ మాస్టికేటెడ్ బాగా నవలడం. మనం ఏం చేస్తుంటాం, హడావిడి కదా, మనం వెంటనే మన ఆఫీసు పరిగెత్తాలి. అప్పటిదాకా ఏం చేస్తుంటాం, మిగతా వాటికి ఇంపార్టెన్స్ మనం చేసే పని లేదేం లేదు. అందుకని వెళ్లే ముందు ఆ ఫుడ్ నోట కొట్టుకుని ఆ ముక్కులకి నోట్లకి కొట్టుకున్నారంటారా, అలాగా అసలు ఫుడ్ తీసుకున్నప్పుడు ఎలా ఉండాలి? ప్లెజెంట్గా ఉండాలి మైండ్. ఫుడ్ తయారు చేసేప్పుడు ప్లెజెంట్గా ఉండాలి, ఫుడ్ తీసుకున్నప్పుడు ప్లెజెంట్గా ఉండాలి మైండ్. ప్లెజెంట్ మైండ్ లేకుండా ఉన్నప్పుడు తినకూడదు. మన మనసులో ఎవరి మీద బాగా కోపం ఉందనుకోండి, అప్పుడు తినకు. ఒకటి తినబోతే కంపెనీపోయింది ఏం లేదు. అలాంటప్పుడు తింటే మాత్రం ఆ ఆహారం వంటపట్ట కూడా కాదు, విషంగా తయారవుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలా ప్లెజెంట్గా ఉండాలి మైండ్. అంతేగాని నువ్వు ఇక్కడ అన్నం తింటూ దేని గురించి ఆలోచిస్తూ ఉంటావు, యూస్లెస్, నీకెందుకు పనికిరాదు అది. లేకపోతే మొబైల్ పెట్టుకుని అన్నం తింటుండు. అసలు మనం ఎంత దరిద్రం, అసలు మన పిల్లల్ని ఎంత దరిద్రమైన దాంట్లో పెడుతున్నాం మనం. మొబైల్ చూడండి, మా పిల్లాడు తినడండి, మనమే అడ్డగాడిదలు తయారు చేసే వాళ్ళని, ఏం మొహమాటం లేదు. మొబైల్ పెట్టడం ఆహారం తీసుకోవడానికి ఎవరు చెప్పాడు అసలు అంటే? లేకపోతే వాడు సరిగ్గా తిండుట. మరి వాడికి ఆరోగ్యం ఎందుకుంటుంది? మనం చేసే మనకంటే వాడు అడ్వాన్స్ అయిపోతాడు దాంట్లో. అందుకని 24 గంటలు మొబైలే. ఎంత డేంజర్! వాళ్ళు నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నారు, దానివల్ల జరిగినటువంటి వాడు. అసలు మనకు వినపడదుగా, మనం చెవిటి వాళ్ళం, గుడ్డివాళ్ళు చెవిటి వాళ్ళలాగా ఉన్నాం మనం. ఏం జరుగుతున్నాయనేటువంటి ఎన్నో చేసినా కూడా మనకు మన పిల్లవాడు అడిగాడంటే వాడికి ఇచ్చేయడం, మొబైల్ ఇచ్చేయడం, వాడు ఏదో అడుగుతాడు ఇచ్చేయడం. వాడికి ఏది మంచిదో అనేటువంటి వాడికి తెలియదు కదా, మనకే తెలియదు. ఇంక వాడికి ఏం చేస్తాం మనం? ఆహారాన్ని తీసుకునేప్పుడు చక్కగా ఆహారం. అందుకని మనకేం చెప్పారు, తన్ మన భవ. నువ్వేం పని చేస్తున్నావో మనస్సు అక్కడ పెట్టమన్నారు. నీ మనస్సు నువ్వు చేస్తున్న పని మీద ఉండాలి.
ఆ పని మీద లేకుండా ఇక్కడ నీ చేత్తో ఒకటి చేస్తూ నీ మనసు ఎక్కడ ఇంకో తోడు ఉంటూ ఇంకోటి ఏదో వింటూ ఏమైనా అర్థం ఉందా? మనం చేసేవన్నీ తలకిందుల పనులు చేస్తూ ఆరోగ్యం ఉండాలంటే ఎందుకుంటుంది అని చెప్తున్నాడు. ఏ లిటిల్ ఫుడ్ అంటే పెద్ద క్వాంటిటీ ఎక్కర్లేదు, కానీ న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి, దాన్ని బాగా చక్కగా ఇచ్చేయాలి. నో సెట్ డైట్ కుడ్ బి ఎంటైర్ కరెక్ట్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ అని కాదు, ఫిజిక్ అంటే శరీరం సత్వం, టెంపర్మెంట్స్ అండ్ ఏజెస్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ క్లైమేట్స్. ఇందులో ఎన్నున్నాయి చూడండి. అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ కుదరదు. అలాగా మారుతుంది. ఎందుకు మారుతుందంటే చెప్పాడు, నో సెట్ డైట్ కుడ్ బి ఎంటైర్లీ కరెక్ట్. ఇదే డైట్ ఇలాగే ఉండాలి అందరికీ అంటే కుదరదు. వాడు హిమాలయాల్లో ఉన్నటువంటి వాడికి వెళ్ళి వాడు ఆవకాయన తిన్నానుకోండి తెచ్చాడు వాడు. మీ నార్త్ ఇండియా వెళ్ళి అక్కడికి వెళ్ళి మన ఇడ్లీ సాంబార్ తిన్నామనుకోండి, ఇంకా వాడు మోషన్స్ అండ్ వామిటింగ్స్ అయిపోయి వాడు దామని పడిపోతారు. అక్కడ ఎక్కడ ఆ క్లైమేట్ని బట్టి ఎక్కడ దీన్ని బట్టి ఆ డైట్ మారుతుంది. దానికి అది తీసుకోవాలి. అలాగా మన ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్కి ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కూడా చూసుకోవాలి. మరి అందుకని క్లియర్ కట్గా చెప్పాడు. అది ఏమిటంటే డిఫరెంట్ ఫిజికల్, అలాగే కాన్స్టిట్యూషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని బట్టి టెంపర్మెంట్స్ని బట్టి, తర్వాత ఏజ్ వయస్సును బట్టి కూడాను. వయస్సు పెరుగుతున్న కొద్దీ క్వాంటిటీ తగ్గించి క్వాలిటేటెడ్ ఫుడ్ తీసుకోవాలి వయసు పెరుగుతున్న కొద్దీ. అలా కాకుండా మేము వయసులో ఉన్నప్పుడు నేను బ్రహ్మాండంగా వయసులో ఉన్నప్పుడు తిన్నావు, ఇప్పుడు తినకూడదు. నీ వయస్సు ఇంత వచ్చిందా తింటే ఎట్లా, బాడీ అలా యాక్సెప్ట్ చేయదు. దానికని ఏజ్ని బట్టి అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్. నీకు పొలంలో దున్నేటువంటి వాడు శుభ్రంగా తిన్నవాడు బాగుంటుంది. నువ్వు ఎక్కడ అసలు బయటికే వెళ్ళలేవు ఏసీ లేకపోతే. నువ్వు ఇంక పొలంలో దున్నేది ఏమిటి నా బొంద. గార్డెన్లో పనిచేసగలవా నువ్వు? ఎక్కడికైనా వెళ్తే ఒక 10 నిమిషాలు బయటకు ఉంటే విశ్వాస అంటావు. ఎందుకంటే మన లైఫ్ ఏం మొహమాటం లేదు, ఉన్న సత్యం అది కాబట్టి. అందుకని డిఫరెంట్ యాక్టివిటీస్. నువ్వు 24 గంటలు కంప్యూటర్ దగ్గర కూర్చుని సాఫ్ట్వేర్ కూర్చుని నువ్వు ఆ హెవీ డైట్ తిన్నావు, వెళ్ళి పిజ్జాలు తిన్నావు, అందుకే సిక్ అయిపోతారు. నువ్వు హెవీ డైటు ఆయిలీ డైటు తిని వాడు ఏమవ్వాలి, వాడు 2 కిలోమీటర్స్ నడవాలి. నువ్వు 2 కిలోమీటర్సా 10 గడియాలు కూడా నడిచి అప్పుడు డమ్మని పడిపోతారు. అందుకని యాక్టివిటీస్ని బట్టి కూడా ఫుడ్ మార్చుకోవాలి. ఇండివిజువల్స్ ఆర్ అన్లైక్ ఆన్ సమ్ పాయింట్స్ అండ్ దే మస్ట్ ఫైండ్ అవుట్ దెమ్సెల్వ్స్ విచ్ ఫుడ్ సర్వ్ దేర్ నీడ్స్. ఈట్ దట్ ఫుడ్ విచ్ ఈజ్ అవైలబుల్ అండ్ విచ్ బెస్ట్ సస్టైన్స్ ఎఫిషియెంట్లీ హెల్త్ అండ్ వైటాలిటీ. మేము మానస సరోవర యాత్రకు వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మానస సరోవరం ఆ హైట్లకు వెళ్ళినప్పుడు ఏ ఫుడ్ తింటే మంచిదో అలాగా న్యూట్రిషియస్ ఫుడ్, రాజ్మా మొదలైనటువంటివి వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు ఇస్తారు. అక్కడికి కూడా మనం ఆవకాయ పెట్టుకెళ్తాం అంటే ఇంతే. మేము ఎందుకు పైకిరాం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం, ఇక్కడి నుంచి ఊరికే రోస్ట్ పడిపోయి ఆవకాయ మోసుకెళ్దాం, మాగాయలు మోసుకెళ్దాం. అవైతే ఇంటి దగ్గర కూర్చో, అక్కడికి వెళ్ళడం ఎందుకు? వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆ క్లైమేట్లో ఏ ఫుడ్ తీసుకోవాలో అది మనకి ఇస్తారు. మనం హిమాలయాలకు వెళ్ళామనుకుంటే బద్రీనాథ్ కేదార్నాథ్, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నం తప్ప ఇంకేం ఆ అన్నం ఏంటి సున్నం. అన్నం గట్టిగా బాగా ఆవిర్లు వస్తుండగా వడ్డిస్తారు. ఒక 2 నిమిషాలు అయిపోతే గట్టిగా మళ్ళీ బియ్యంలో అయిపోతుంది. మొట్టమొదటి రోజు మన వాళ్ళు బియ్యంలో ఉన్నాయి అన్నం అని, బియ్యంలో ఉన్నాయంటే ముందే చెప్పాం, మీరు వేయంగానే నువ్వు వెంటనే తినేయాలి ఫ్యూ మినిట్స్లో. అలా తినకుండా ఇంటి దగ్గర చక్కగా ఆవకాయ కలిపింది తిందాం, ఈ లోపల గట్టిగా అయిపోయి అవి కాస్త మేకుల్లో అయిపోయి మీరేమో ఉడకకుండా తీస్తారు. నేను ఉడకకుండా తీయడం గారు మహాప్రభావం వాళ్ళు నెత్తినోరు బాదుకున్నారు వాళ్ళు. మనం చెప్పింది చేయము, మన ఇష్టం వచ్చి ఇంటి దగ్గర ఉన్నట్టు ఎలా ఉండాలి అన్ని చోట్ల అలాగే ఉండాలి. ఎలా ఉంటుంది అలా అయితే వెళ్ళడం మానేయాలి అంతే. అలా అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే వెళ్ళడం మానేయాలి. అందుకని ఈ లాస్ ఆఫ్ రైట్ రిలేషన్షిప్ అనేటువంటిది ఇంత చేస్తే మనం 2 పారాగ్రాఫ్లను చదువుకున్నాం. అసలు ఒక్క లైన్ చదువుకుని దాన్ని మనం కనుక ఇంప్లిమెంటేషన్లో పెడితే
ముందు మనం ఎంతో ఆరోగ్యం వస్తుంది. ఒక్క లైన్ చాలు. ఇప్పుడు మనం మన సూర్య నమస్కారాలు చేసుకుందామా? వాసుదేవ.